ఈరోజు కనపడతలా? 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. ఎవరు ఈ ఆదాము? అయితే 2:17 అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములని తినకూడదు, నీవు వాటిని తినదున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞలు పొందుకున్నటువంటి మానవుడు ఎవరైనా మంచి ఏదో చెడు ఏదో చెప్పాడు. మంచి చేస్తే ఏం జరుగుతుందో, చెడు చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు. ఇది చేయకుండా చేస్తే చస్తావు ఖచ్చితంగా చెప్పాడు. ఆజ్ఞ జారీ చేశాడు, అన్ని వాడికి అప్పగించాడు. మన ఇంట్లో అర్థం చేసుకునండి. మన ఇంట్లో అంతకుముందు పొయ్యిలు ఉంటాయి, ఇప్పుడు గ్యాస్ ఉంది. గ్యాస్ పిల్లలు పోనిస్తారా? ఎందుకని? అది ఇంట్లో అందరికి అవసరం, ఆహారం ఉండదానికి. కానీ అది చాలా ప్రమాదం కూడా. అగ్ని కదా, ఆ మంట తెలియకుండా పిల్లలు కట్టుకుంటే ఉంది. అందుకని పిల్లలు కిచెన్లోనికి పోనీయరు, ఆ గ్యాస్ దగ్గరికి పోనివ్వరు. వంట చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ కిచెన్లోకి వచ్చేస్తే వాడు ఆ తెలియకుండా అక్కడున్నటువంటి ఆ వస్త్రం లాగుతాడో, ఆ పాత్రలు లాగుతాడో, లేక అక్కడున్నటువంటి ఆ పాత్ర లాగుతాడో, వండుతున్న అన్నం లాగుతాడో, నాకు ఏమైపోతుంది మీద పడి కాలిపోతాడు కదా. కనుక తల్లి ఏం చేస్తారంటే చాలా కేర్ తీసుకుంటుంది. అందుకని దానివల్ల ప్రమాదం అని చెప్పేసి ఇప్పుడు ఏమైనా చేద్దామా చెప్పండి? గ్యాస్ ఏమైనా చేద్దామా? వంటకాలు చేసుకుంటాం. ఆ రోజు మన పెద్దలు అయితేనేమో కట్టెల పొయ్యిలు, ముగ్గుల పొయ్యిలు చేసుకున్నారు. ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయింది, మన కష్టాలు కూడా బాగకూడదని చెప్పేసి గ్యాస్ పొయ్యి వచ్చింది. ఇది కూడా కష్టమైపోతుంది. ఏది? గ్యాస్ పొయ్యిలు వండుకోవడం కూడా కష్టమైపోయి ఏం చేస్తున్నాము? ఆర్డర్స్ ఏంటంటే అది వాడు ఏం వండుతాడో ఏం వెళ్తాడో కదా. అనవసరంగా తిన్నాం. ఏమైందంటే అనవసరంగా తింటారు. మళ్ళీ ఏమొచ్చింది? హాస్పిటల్ వెళ్ళాలి. కొన్నిసార్లు తప్పదు కొన్ని పరిస్థితుల్లో. అంటే అక్కడ అగ్ని ప్రమాదం కాబట్టి ఇంట్లో అగ్ని లేకుండా, గ్యాస్ పొయ్యి లేకుండా వదిలేద్దామా? అవసరం. అంటే ఎందుకంటే దేవుడు ఇంటి పెట్టినటువంటి వాడు ఎందుకు పెట్టిన చెట్టు అడుగుతాడు కదా. అది ఒక విషయం. నేను ఇంట్లో చాలా రకాల ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి కదా, వస్తువులు ఉన్నాయి కదా. అలాగే ఇటీవల మా ఇంటికి అదేమంటారు చదవ పెట్టింది. మా ఇంట్లో చదవ పెట్టి చాలా పట్టణం చేసింది, పుస్తకాలు చేసింది. అవి చూస్తే అనుకోకుండా సామాన్ వచ్చాడు. మేము ఈ స్క్రీన్ పడతాను, ఏ స్క్రీన్ ఒత్తికి పడతారే ఏమంటారు హిట్ ఇట్లా సార్ మీరు చచ్చుకోవాలి సార్ అని చెప్పేసి ఆయన ఇంకా సెల్ ఐడని ఒక టెస్ట్ చేశారు. టెస్ట్ ఇచ్చారు. ఆ సెల్ ఐలో ప్రమాదం కూడా ఉంటుంది. అది ప్రమాదము అని మన ఇంట్లో నుంచి బయటపడేదట్లా. ఆ చదువు సంపంపోవాలంటే ఏం చేయాలి? దీన్ని పట్టాలి కదా. అది ప్రమాదమే. కానీ దేనికోసం వాడాలి? దేనికోసం వాడాలి? ఏదైతే మన ఇంటిని తినేస్తుందో దానికోసం వాడాలి. కానీ ఆహా ఇది బాగుందిరా అని చెప్పేసి తాగేస్తే ఏమవుతుంది? లోపల అవయవాలు శుద్ధీకరించబడతాయి కదా, ఆరోగ్యం గొంతులేస్తారు కదా. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటాయి. అంటే మనం తెలియకలు అంటే ఏమి ఇల్లు పెట్టినటువంటి దేవుడు ఆధార పెట్టుకుని వచ్చినా ఆ చెట్టు దానివల్ల అవసరం ఉంది. దేవుడు తెలుసు, దేవుడు తెలుసు. మనం అంత చెప్పాడు, ఆజ్ఞ చేశాడు కదా. అంటే ఎవరి మానవుడు ఎవరికి ప్రశ్నిస్తుంది చెప్పంటే ఆజ్ఞాపించాడు. నీవు తినకూడదురా, తింటేమవుతుంది జబ్బు కదా అన్నాడు. ఆజ్ఞ ఖచ్చితంగా ఉంది, శిక్ష కూడా ఎంత కఠినంగా ఉందో తెలియజేస్తుంది. కనుక ఎవరయ్యా ఈయన అని చెప్పంటే దేవుని చేత నిర్మించబడ్డవాడు, దేవుని జీవాన్ని పొందుకున్నవాడు, పరిశుద్ధుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధుడు, బాధ్యత లేనటువంటి వాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తానికి ఒక అధికారిగా ఇచ్చినటువంటి వాడు. ఆదాము ఏ పేరు పెట్టాడో ప్రపంచాలు మారిపోతున్న ప్రతి జీవరాశి కూడా అదే పేరు. హల్లెలూయా. ఎంతటి జ్ఞానపడి సొలొమోను జ్ఞానవంతుడు అంటాం. ఆదాము ఎంత జ్ఞానవంతుడండి. పేర్లను పెట్టింది ఆయనే కదా. ప్రతి జాతికి పేర్లు పెట్టింది అంత జ్ఞానవంతుడు ఆయన. ఇంత సకల జ్ఞానాన్ని ఇచ్చి ఇన్ని ఇచ్చి చివరికి ఆజ్ఞ కూడా ఇచ్చి ఒంటరిగా ఉంటే సహాయాన్ని కూడా ఇచ్చి ఆమె వేలరా బాబు అంటే బానిసైపోయారు. ఏమండి ఏం చేశాడు? బానిసలు ఎక్కడ అవ్వాలో అక్కడ అవ్వాలి.